హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి రోడ్ సైడ్ బండి మీద అమ్మే మిర్చి బజ్జీ అయితే స్ట్రీట్ స్టైల్లో చూపిస్తున్నా అండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక్కసారి కానీ ఈ విధంగా ట్రై చేశారంటే ఎవ్రీ టైం ఇలానే చేస్తారు. చాలా సింపుల్గా చాలా మంచి టిప్స్ తోటి అయితే చూపిస్తున్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి ఒకసారి. దీనికోసం అయితే నేను మెజర్ చూపిస్తున్నా అండి. మెజర్మెంట్ తోటి ఇలా చేసుకుంటే చాలా కరెక్ట్గా వస్తాయి. 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. కరెక్ట్గా 1 కప్ అండి. నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే వేసేసాను అంతే. 1 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. దీంట్లో పావు వంతు వరిపిండి అండి. వరిపిండి కానీ లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకోండి, ఎక్కువ వద్దు. అలాగే 1/2 స్పూన్ మందం సాల్ట్, మనం తీసుకున్న శనగపిండికి సరిపడా. అలాగే కొంచెం వంట సోడా అండి. 1/2 స్పూన్ కన్నా కూడా తక్కువ, మరీ ఎక్కువగా వేయట్లేదు. కొంచెం చిటికెడు వంట సోడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాం. వరిపిండి, సాల్ట్, వంట సోడా, శనగపిండి అంతా కలిసిపోయే విధంగా ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి కరెక్ట్గా బజ్జీలు వేయడానికి సరిపడే విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే విస్కర్ తోటి కలుపుతున్నాను, ఎందుకంటే దీంతో కలపడం వల్ల మనకి ఉండలు అనేది ఉండవు ఎక్కడ. లేదు అంటే 1 స్పూన్తో కానీ గరిటెతో కానీ లేదంటే చేతితోటి కలిపినా చాలా బాగా కలుస్తుందండి పిండి. ఇలా అయితే పర్ఫెక్ట్గా కలుస్తుందని ఇలా మిక్స్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఫస్ట్ నేను ఇప్పుడు పిండి కలిపేది ఏందో చూపిస్తున్నా అంటే, మనం బజ్జీలు వేస్తున్నామంటే ఫస్ట్ ప్రిపరేషన్లో మనకి ముందుండేది ఏంటంటే ఇది బజ్జీ పిండి కలపటం అండి. ఇది కలిపి పక్కన పెట్టాలి. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టడం వల్ల మనకి దాంట్లో ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా, అవి అలా రావటం వల్ల మరి ఎక్కువ టైం కూడా కాదు, జస్ట్ 10 నిమిషాలే పక్కన పెట్టాలి. చాలా బాగా ప్లఫీగా వస్తుంది బజ్జీ అనేది. సో అందువల్ల ముందు ఈ బజ్జీ పిండి కలిపేసుకొని శనగపిండి బ్యాటరు పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకునే లోపు మనకి ఈ పిండి అనేది ఎయిర్ గ్యాప్స్ అనేది ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇలా మిర్చీలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అండి. చివర 1/2 ఇంచు మందం కట్ చేసుకున్నాను. అలా కట్ చేయడం వల్ల మనకి బజ్జీ అనేది కొంచెం ఉబ్బుతుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి వాము 1 స్పూను, శనగపిండి 1 స్పూను, కొద్దిగా దీని సరిపడా సాల్ట్ అండి. ఈ 3 వేసి అయితే ఇలా కలిపేశాను. వాము, శనగపిండి, ఉప్పు అండి. ఇప్పుడు దీంట్లో స్టఫ్ చేస్తున్నాను. మరీ నిండుగా కాదు, పల్చగా జస్ట్ కొద్దిగా తీసుకొని దీంట్లో ఇలా స్టఫ్ చేసుకోవటమే. ఇది ఇలా వద్దు అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం పుల్లగా మసాలా ఫ్లేవర్ తోటి ఉంటాయి కదా, అలా కావాలి అంటే మనకి జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూన్ వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. దాంట్లో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకొని మొత్తం కలిపేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అది దీంట్లో స్టఫ్ చేస్తారు. చాలా బాగుంటుంది. అది కూడా మసాలా మిర్చి బజ్జీ అంటారండి. చాలా బాగుంటుంది. అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా ఇలానే తింటాం కాబట్టి ఇలానే బాగుంటాయి. చాలామంది అయితే ఆలుగడ్డ స్టఫింగ్ కూడా పెడతారండి. మనం రెగ్యులర్గా ఆలుగడ్డ బాయిల్ చేసి పొటాటో కర్రీ వండుకుంటాం కదా, సో అది పెట్టినా కూడా చాలా బాగుంటుంది. సమోసాల్లో పెడతారు కదా, సో అలా. ఇప్పుడు ఇలా అయితే అన్ని మిర్చిల్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక మీడియంగా హీట్ అయింది అనుకున్నప్పుడు గరిటెతోటి ఒక చిన్న 2 స్పూన్ల మందం అండి, చిన్న స్పూన్ తోటి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ బజ్జీ బ్యాటర్ ఉంది కదా శనగపిండిది, దాంట్లో వేసి కలుపుకోవాలి. మరీ బాగా వేడెక్కిన ఆయిల్ వేయటం వల్ల మనకి కొంచెం ఉండలుండల్లాగా కడుతుంది. అందువల్ల గోరువెచ్చగా ఉన్నదైతే బాగుంటుందండి. ఈ ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే క్రిస్పీనెస్ వస్తాయండి. మనకి చల్లారాక కూడా బజ్జీలు క్రిస్పీనెస్ అనేది పోవు, అలానే ఉంటుంది. చాలా బాగుంటాయి. హోటల్స్లో వేస్తారు కదా రోడ్ సైడ్ బండ్ల మీద. ఇదే టిప్స్ అండి, ఒకసారి అయితే ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి, మీకే అర్థమవుతుంది. అప్పుడు ఈ విధంగా అయితే కలిపేసి రెడీగా పెట్టుకొని ఇప్పుడు బజ్జీలు అనేది వేసేసుకుందాం. మనం స్టఫింగ్ పెట్టాం కదా, అటు సైడ్ అనేది పిండి ముంచాలండి. స్టఫింగ్ లేని వైపు నార్మల్గా ఒక హాఫ్ మిరపకాయకి ఒక పావు వంతు ఓపెన్ ఉంచాలి, అంటే పిండి అంటకుండా. అలా చేయటం వల్ల మనకి మంచిగా లోపల వరకు కూడా వేగుతుంది, ఆ మిర్చి కూడా వేగుతుంది. చూసారా, ఈ విధంగా కొంచెం ఓపెన్ ఉండే విధంగా వేసుకోవాలి. ఇలా మొత్తం అయితే వేసేస్తున్నానండి కళాయికి సరిపడా.
మనకి ఇలా మంచి కలర్ రావాలండి. చూసుకుంటూ దగ్గరుండి వేపుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటారండి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షార్ట్ ఛానల్లో కూడా రెసిపీలు పోస్ట్ చేస్తున్నానండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.